తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీరు చెప్పారు అంటే జాతకంలో పితృదోషాలు కానీ, స్త్రీ శాపం కానీ, అలానే దేవతా శాపం కానీ ఉంటే అంటే మోక్ష నారాయణ బలి పూజ చేయించుకోవాలన్నారు కదండి. అసలు ఆ పూజ అనేది మనం ఏ విధంగా చేయించుకోవాలి మీరు తెలియచేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మ, దీంట్లో ఈ మోక్షనారాయణ వల్ల ఇందాక మనం కొన్ని కష్టాలు చెప్పుకున్నాం. అంటే మనం బయటికి చెప్పుకోలేక, లోపల మింగలేక, వాటిని అనుభవించలేక బాధపడుతుండేటువంటి వాళ్ళు చాలా సమస్యలు ఉంటాయి. పక్క వాళ్ళకి చెప్పుకోలేరు, కానీ పక్క వాళ్ళకి చూడటానికి మాత్రం వీళ్ళు మేడిపండులాగా చక్కగా ఉంటారు. ఉంది కదా, మేడిపండు చూడ మేలేమై ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులు ఉండు అని. అలానే లోపల ఉండేటువంటి బాధలను వాళ్ళు దిగమింగలేక లోపల కూర్చొని ఏడుస్తూ బాధపడుతుండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ అలాగే ఇందాక కొన్ని నక్షత్రాలు చెప్పుకున్నాం మనం. అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాలలో మీ పిల్లల్లో ఎవరికి ఈ నక్షత్రాల్లో పుట్టినా తప్పనిసరిగా పితృదోషం ఉన్నట్టే. అలా అని చెప్పి నక్షత్రాల్లో పుట్టలేదు, పితృదోషం లేదు అని చెప్పడానికి కూడా లేదు. కొంతమందికి నక్షత్ర సంధికాలం అని ఉంటుంది. అంటే ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి మధ్యలో పుడుతూ ఉంటారు మారేటువంటి సమయంలో. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ జాతకం ప్రకారం తప్పనిసరిగా ఈ పితృదోషాలు ఉండడానికి, స్త్రీ శాపాలు ఉండడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రాల వాళ్ళు ముఖ్యంగా తప్పనిసరిగా ఈ పూజ చేయించుకోవడం అనేది చాలా విశేషం. అంటే ఈ పూజ అనేది ఇప్పుడు ఏ వయసు పిల్లలకి సంబంధించి చేసుకుంటే మంచిదండి? ఒకటి ఇప్పుడు చెప్తాను. పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళవని వాళ్ళు ఇలా ఉంటారండి. అవునమ్మా, ఇది మంచి ప్రశ్న. నిజంగా ఏ వయసుకు సంబంధం లేదు. దీంట్లో కూడాను తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు, తండ్రి మాత్రమే ఈ పూజ చేయాలి. ఓకే, అంటే వాళ్ళ పిల్లలు చేయకూడదు, వాళ్ళ పిల్లలు చేయకూడదు. అంటే దీంట్లో ఏంటంటే పిండ ప్రధానం వస్తుందమ్మా. పితృపితామహి ప్రపితామహీనాం అనేటువంటి శబ్దం వస్తుంది. కాబట్టి తండ్రి శబ్దం వస్తుంది. కాబట్టి తండ్రి జీవపితృడై ఉంటే, సజీవంగా ఉంటే కొడుకు చేయడానికి లేదు, తండ్రి చేయాలి. తండ్రి చేయడం ద్వారా తప్పనిసరిగా. ఇప్పుడు దీంట్లో కూడా ఇంకొక అనుమానం కూడా ఉంది. మా తండ్రి గారు లేరు, మేము 7 అనాథములు ఉన్నాం. ఇప్పుడు 7 కలిసి ఒకే చోట లేరుగా, ఎవరికి వాళ్ళకే ఉన్నారు కదా. సో కాబట్టి ఎవరికి వాళ్ళు చేయించుకోవాల్సింది తప్పనిసరిగా. ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో మగవాళ్ళు మాత్రమే చేయదగినటువంటి పూజ. మరి మాకు మగవాళ్ళు లేరు, ఇంట్లో భర్త లేడు, ఆడపిల్లలే ఉన్నారు, మరి ఏం చేయాలి? దీనికి కూడా ఒక మంచి ఇది ఉంది, పరిహారం ఉంది. ఎవరైతే తల్లి కానీ పిల్లలు కానీ అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి వాళ్ళ తండ్రి స్థానంలో కూర్చోబెట్టి పూజ చేయించడం చేస్తారు తప్పనిసరిగా. దాన్ని మనం ఇప్పుడు చూడండి, ఆడపిల్లలే ఉండి మగపిల్లలు లేకపోతే కూలి కర్మ అని చెప్పి ఇంకో బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి చేయిస్తాం. మనం కర్మ చేయిస్తాము, దహనం చేయిస్తాము, అన్నీ కూడా వేరే వాళ్ళతో చేయిస్తాం. అలాగే ఇక్కడ బ్రాహ్మడికి అర్త్విగ్వరణం అంటారు. అంటే ఫలానా బ్రాహ్మణి ద్వారా మా దోషం పోవడానికి పూజ చేయిందయా అని చెప్పి బ్రాహ్మడికి బాధ్యతను అప్పచెప్తాం. ఆ బాధ్యత ప్రకారం ఆయన కూర్చొని చేస్తాడు. అలాగే ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులు ఉండి తండ్రి కదల్లేని పరిస్థితుల్లో మంచం బెడ్ రీడన్ అవ్వడం, ఇక మరీ రాలేక ఉండే పరిస్థితుల్లో ఉండడం, అలాంటి సమయంలో కొడుకులైనా కూతుర్లైనా వచ్చి వాళ్ళ పేరుతో వాళ్ళ తండ్రి గారి స్థానంలో ఇంకో బ్రాహ్మణి కూర్చోబెట్టి కూడా చేయించవచ్చు. ఎందుకంటే మరి అంతకుమించి పరిహారం లేదు కదా. కాబట్టి ఇప్పుడు తండ్రి ఉన్నాడు, మొత్తం మంచం మీద పడి ఉన్నాడు, ఆయన రాలేడు, ఆయన అంత దూరం తీసుకురాలేరు. ఇక్కడ నుంచి దాదాపు 650-700 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. ఇది మనం అంటే 4వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతాం, తెల్లవారుజామున చేరతాం అక్కడికి, ఇక్కడ గోకర్ణానికి. ఆ గోకర్ణంలో రూమ్స్ ఇస్తారు వాళ్ళు. రూమ్స్ ఇచ్చిన తర్వాత మనం స్నానం చేసి, తలస్నానం చేసి, ఆ మహాబలేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ముఖ్యంగా ఈ పూజలో ఒక నియమం కూడా చెప్తారు వాళ్ళు. కాఫీ, టిఫిన్ పెడతారు ముందుగా పూజకు ముందు. చాలామంది ఏంటి నిరాహారంగా మేము పూజ చేసుకుంటామంటారు. 3 గంటలు పడుతుంది పూజ. 3 గంటలు కూర్చొని పొద్దునుంచి ఏమి తినకుండా, అందులో మిట్ట మధ్యాహ్నం, అందులో సముద్ర తీరంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎండ కూడా, అవునా? అలాంటి సమయంలో చిన్న ఆకలేసింది అనుకోండి, పూజ చేస్తున్నప్పుడు అబ్బా ఆకలేస్తుంది అనుకుంటే పూజ మొత్తం వృధా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, గ్లాసు నిండా
పాలు తాగితే పాలు, కాఫీ తాగితే కాఫీ, టీ తాగితే టీ ఇస్తారు వాళ్ళు. టిఫిన్ పెడతారు. ఇవి తిన్న తర్వాతనే పూజ చేయమంటారు. ఇక్కడ ఈ పూజలో ఉండే మహత్యం నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కాఫీ ఇస్తారు, టిఫిన్ పెడతారు, 3 గంటలు పూజ చేస్తాం. పూజ అయిపోయిన వెంటనే ఆకలిస్తుంది. మళ్ళీ మనం ఏదో నరరూప రాక్షసులాగా తినేస్తాం, అంత ఆకలిస్తుంది. అంటే అంతసేపు మనం పూజ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడే ఉంటాం కాబట్టి కూర్చొని ఉంటాం. 3 గంటలు కింద కూర్చోవడం ఇప్పుడున్న జనాలకి చాలా అలవాటు తక్కువ ఉంటుంది. కూర్చోగలిగితే కింద కూర్చోబెడతారు, లేదంటే స్టూల్గా ఉంటే స్టూల్ ఇస్తారు. అక్కడ ఎవరి బ్రాహ్మణు వాళ్ళకే ఉంటారు. ఒకే బ్రాహ్మణుడు కూర్చొని సామూహికంగా 100 మంది కూర్చోబెట్టి చేయించడం ఇట్లాంటివి ఉండవు. ఎవరి బ్రాహ్మణుడు వాళ్ళకి తప్పనిసరిగా సపరేట్గా ఉంటారు. ఎవరి రూమ్స్ వాళ్ళకే. భోజనం మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత భోజనం పెడతారు. ఆ భోజనం కూడా వాళ్ళు ఎందుకు పెడతారు? బయట తినొచ్చు కదా, పంచభక్ష పరమాణాలు, మాకు అక్కడ మొత్తం సముద్ర తీరం కాబట్టి ఫిష్లు ఉంటాయి, ఇవి ఉంటాయి అంటే అట్లాంటివి తినడానికి అవకాశం లేదు. అంత పవిత్రమైనటువంటి పూజ చేసుకున్న తర్వాత హోటల్లో ఎవరు ఏ విధంగా వండారో తెలియదు. కాబట్టి వీళ్ళే ఏం చేస్తారు అంటే పూజించినటువంటి గురువుగారు వాళ్ళు ఒక పెద్ద మఠంలాగా ఉంటుంది, ఆ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళే వండించి మడిగా వడ్డిస్తారు. అంత పవిత్రమైనటువంటి పూజ చేసినప్పుడు మడిగా భోజనం చేయడం కూడా మంచిదే కదా, సాత్విక ఆహారం. కాబట్టి వాళ్ళే భోజనం పెడతారు. వాళ్ళు అదే అంటారు, మీరు బయట తినడానికి లేదు, మేము ఒప్పుకోము, తప్పనిసరిగా ఇక్కడికి రావాల్సిందే. మంచి రుచిగా పెడతారు. చక్కగా భోజనం చేసేసి ఆ తదుపరి మళ్ళీ మధ్యాహ్నం 3:30-4 గంటల నుంచి మనం బయలుదేరితే మరుసటి రోజు పొద్దున 6 ఇక్కడ ఉంటాం. అంటే ఒక 2 రోజులు పట్టిద్దండి వెళ్ళి రావడానికి. అంతే కదా. 4వ తారీఖు మధ్యాహ్నం 3 బయలుదేరితే 6వ తారీఖు పొద్దున 6:30-7 హైదరాబాద్లో ఉంటాం. 2 రోజుల కార్యక్రమం అయిపోతుంది. ఒక రోజు పోవటం, అక్కడ పూజ, మళ్ళీ అంటే ఒక్క రోజు మాత్రం హైదరాబాద్లో ఉన్నాం మనం సంపూర్ణంగా. ఒక మాట చెప్పాలంటే ఈ ఒక్క రోజులోనే పూజ మొత్తం చేస్తారు. 3 గంటలు పడుతుంది. దీంట్లో ఈ పూజలో చనిపోయినటువంటి మనకి చదువు చెప్పినటువంటి గురువు గారు ఎవరైతే మాస్టర్స్ కానీ గురువులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చేయిస్తారు. అలానే బాల్య స్నేహితులు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పేరుతో కూడా చేయవచ్చు. భార్య తరఫున, భర్త తరఫున అందరికీ మోక్షాన్ని కలుగజేసేటువంటి ఒక విధానమే ఈ మోక్షనారాయణ బలి. కుటుంబ సభ్యులనే కాకుండా ఇంకా మనకి బయట వాళ్ళకి స్నేహితులు. నిజంగా అమ్మ చాలా నిజంగా ఈ పూజ ఎంత విశేషమైనది అంటే ఒక్కటే మాట చెప్తా, మగ పిల్లవాడి జన్మ ఎత్తిన తర్వాత తండ్రి మరణానంతరం ప్రతి ఒక్క మగవాడు ఈ దోషం ఉన్నా లేకపోయినా చేయించదగినటువంటి విశేషమైనటువంటి ఒక ప్రక్రియ పూజే ఈ యొక్క మోక్షనారాయణ బలి. అంత విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటిది, మన జీవితాలు మార్చేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక విధానం. అంటే ఆ క్షేత్ర దర్శనం చేసుకున్న తర్వాతకి మనకి ఎలాంటి ఫలితం ఉండొచ్చండి? ఇప్పుడు ఒక కాశీకి వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా జీవితం అనేది కొంచెం మారుతుంది కదా. నిజంగా ఒక మాట చెప్పాలంటే అమ్మా, గోకర్ణంలో శివుడు ఆత్మలింగం అంటాం కదా, అక్కడ మనం ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. స్పర్శా దర్శనం అంటారు దాన్ని. శివుడు ఆత్మలింగాన్నే మనం స్పృశిస్తే మనకి ఎన్ని పాపాలు పటాపంచలైపోతాయి. అవునా? మనకు ఉండేటువంటి దేహపరంగా, మానసిక పరంగా ఏవైతే ఉన్నాయో అన్ని దరిద్రాలు పటాపంచలైపోతాయి. అక్కడ నిజంగా ఆ దేవాలయానికి వెళ్తున్నా, గోకర్ణంలో అడుగుపెట్టిన తర్వాత కూడా మనకి చెప్పలేనంత ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది, వైబ్స్ వస్తుంటాయి. ఆ దేవాలయంలోకి వెళ్తే నేను అందుకనే ప్రతి సంవత్సరం 2-3 సార్లు వెళ్తూ ఉంటాను. ఎవరు వచ్చినా రాపోయినా నాకు సంబంధం లేదు, గ్యారంటీ వెళ్తూనే ఉంటాం. అంటే నాకు అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తిగా, మానసిక ప్రశాంతతనిచ్చేటువంటి వాతావరణంగా నేను చూసిన వాటిల్లో నిజంగా మన అరుణాచలం ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనది. కానీ గోకర్ణంలో ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందమ్మా. అక్కడ ఒకటే మాట, అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి 2 ఉంటే చాలా అక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది. అలానే ఆ లింగాన్ని ముట్టుకొని ఇస్తారండి మనం? ముట్టుకోవచ్చు. వేరే చోట్లయితే తక్కువ. అంటే పూర్వకాలంలో, ఇప్పుడు మొన్నటిదాకా కూడా కాశీకి వెళ్ళినంటే స్పర్శా దర్శనం ఉండేది. కానీ ఇక్కడ ఎప్పటికీ స్పర్శా దర్శనం ఉంటుంది. మనం చక్కగా చెమ్ముడు నీళ్లు పోయొచ్చు, శివుడి మీద ముట్టుకోవచ్చు. ఆ లింగం భూమిలోకి ఎంత ఉంది అనేది ఎవరి సాధ్యం కాదు, ఎవరికి తెలియదు. అనంతం. అది భూమిలోకి పెట్టగానే ఆ భూమిలోకి చొరుచుకుపోయింది. పైకి కొంత భాగం మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు మన జనాలు ఏం చేస్తుంటారు, కొంతమంది తెలియక అది శివలింగం అంటే ఒక స్టోన్ లాగానే ఉంటుంది కదా, దాని మీద కూడా కొబ్బరికాయలు కొట్టేవాడు చాలామంది ఉంటారు. కాబట్టి అట్లాంటివి ఏమైనా జరుగుతాయని చెప్పి దానికి వెండి కవచం వేశారు. వాళ్ళు చెప్తారు, అక్కడ దేవాలయంలో ఉండే అర్చకులు చెప్తారమ్మా, ఆ వెండి కవచం కింద మొత్తం సీసం పోసేసి ఆ వెండి కవచాన్ని పెట్టారట. ఎప్పుడైతే ఆ సీసం తీసేస్తారో అంతర్లీనంగా సముద్రంలో ఉండేటువంటి నీళ్లు మొత్తం వచ్చేసి గుడిని ముంచేస్తాయని చెప్తారు. అంటే లోపల నుంచి ఒక దారి ఉంది, సముద్రానికి తాకుతూ ఉంటుంది ఈ యొక్క ఆత్మలింగం అనేది, ఆ లోపల ఉండేటువంటి వాటర్కి. అంటే అంత శక్తి, అంటే ఒక సముద్రాన్నే ఆపుతుంది, అక్కడ దాకా రావటం లేదు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదు కదా అది. అంటే నిజంగా
ఆ మహాబలేశ్వరుడి అనుగ్రహం కలిగితే, ఆయన దర్శనం కలిగి ఒక మోక్షనారాయణ బలి పూజ కనుక పాల్గొంటే నిజంగా వాళ్ళ జీవితాలు ధన్యం, వాళ్ళ పూర్వీకుల ఆత్మఘోష నివారణ కలుగుతుంది, వాళ్ళందరికీ మోక్షం కలుగ చేసి మనకి మన భవిష్యత్ తరాలకి ఒక మార్గం సుగమం అవుతుంది. అంటే మనం వెళ్ళేటువంటి ప్రతి దారిలో ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు కూడా మొత్తం వెళ్ళిపోయి ముళ్ళు కూడా పూలుగా మారిపోయి మన జీవితం సజావుగా నడుస్తుందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా చక్కగా తెలియజేశారండి మాకు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూసారా కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గోకర్ణ యాత్రలో పాల్గొనాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే యాత్రకు సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.